నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో అందరి ఫోకస్ యువ జావెలిన్ థ్రోయర్ పైనే పడబోతోంది. గత ఒలింపిక్స్ లో నీరజ్ చరిత్ర సృష్టించాడు. టోక్యోలో భారత్ జెండా రెప్రెపలాడేలా చేశాడు. ఏకంగా స్వర్ణ పతకం అందుకున్నాడు. భారత అథ్లెటిక్స్ రూపురేఖలను మార్చేశాడు. అథ్లెటిక్స్ లో భారత్కు స్వర్ణం అందించిన తొలి అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డులో నిలిచాడు. ఇండియాలో అథ్లెటిక్స్ కు క్రేజ్ పెరిగేలా సత్తా చాటాడు. ఇప్పుడు మరోసారి టోక్యో ఫలితాన్ని రిపీట్ చేయాలని నీరజ్ చోప్రా పట్టుదలగా ఉన్నాడు. పారిస్లోనూ గోల్డ్ కొట్టడంపైనే గురిపెట్టాడు. దీంతో 26 సంవత్సరాల నీరజ్ చోప్రా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా పతకం సాధిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. నిజానికి గత ఒలింపిక్స్ తర్వాత యువ జావెలిన్ థ్రోయర్ కు తిరుగు లేకుండా పోయింది. అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు. పతకాల వేటలో నిలకడను చూపిస్తున్నాడు. చరిత్రను తిరగరాయడంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. అంతర్జాతీయ టోర్నీలో తగ్గేదే లేదంటున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో 23 టోర్నీల్లో పోడియం ఫినిష్ చేశాడు. 2017లో ఆసియా ఛాంపియన్షిప్స్ లో స్వర్ణం అందుకున్నాడు. 2018లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్ లో 2 సార్లు గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 2018లో 2022లో స్టామినా చూపించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ లోనూ సత్తా చాటాడు. 2022లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో రజతం సాధించాడు. 2023లో స్వర్ణం కొట్టేశాడు. అయితే గత 2 ఏళ్లుగా ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో నీరజ్ చోప్రా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పారిస్ ఒలింపిక్స్ కు ముందు కొన్ని ఈవెంట్స్ లో పాల్గొనలేదు. అయితే ఫిట్నెస్ సమస్యలను అధిగమించి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని నీరజ్ కసితో ఉన్నాడు. జావెలిన్ ను 90 మీటర్ల దూరం విసరడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈటను 90 మీటర్లు విసరాలని కసరత్తు చేస్తున్నాడు. అయితే పారిస్ లో భారత యువ జావెలిన్ థ్రోయర్ కు గట్టి పోటీ తప్పకపోవచ్చు. గతంలో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన 88.88 మీటర్లు. ఈసారి మాత్రం 88.36 మీటర్లతో ఉత్తమ ప్రదర్శన చేశాడు. రేస్లో నీరజ్ చోప్రాతో పాటు కిషోర్ కుమార్ కూడా ఉన్నాడు. గతేడాది వరల్డ్ ఛాంపియన్షిప్ లో కిషోర్ 5వ స్థానం సాధించాడు. ఆసియా క్రీడల్లో రజతం అందుకున్నాడు. మొత్తంగా నీరజ్ చోప్రా, కిషోర్ కుమార్ పై అభిమానుల ఫోకస్ పడబోతోంది. ఇద్దరూ భారత్ ఖాతాలో మెడల్స్ వేయాలని ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు.